నమస్తే అండి. మేము ఆరిజన్ని ప్రోగ్రామ్ అనేది రామకృష్ణ మఠం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇవాళ కొడంగల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ దాదాపు 400 గర్భిణీ అంటే 150 గర్భిణీ స్త్రీలతో పాటు అంగన్వాడీ వర్కర్స్ కూడా ఇక్కడ అందరూ అంటే ఆల్మోస్ట్ 2 hours నుంచి వెళ్ళి వాళ్ళతోటి అవగాహన అనేది పంచుకుంటున్నాం అన్నట్టు. బేసిక్లీ ఇది ఏంటంటే స్వామి వివేకానందుడు చెప్పిన మాటల గురించి మాట్లాడుకున్నాను, ప్లస్ మోడర్న్ సైన్స్ గురించి కూడా ఆలోచించుకుంటూ చెప్తున్నాం అన్నట్టు. ఏంటంటే గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ సంస్కారమే ఆ బిడ్డ మంచి వ్యక్తిగా ఎదగడానికి కానీ చెడు వ్యక్తిగా ఎదగడానికి కానీ వీలు పడుతుంది అని చెప్పారన్నట్టు స్వామీజీ. సో ఇది ఏంటంటే సమాజానికి మంచి మార్పు చేయాలనంటే, బిడ్డ వ్యక్తిత్వం మంచిగా ఉండాలనంటే ఆ గర్భిణీ స్త్రీలో ఉండే సంస్కారం మంచి సాత్విక సంస్కారంతో పుట్టాలి అని పిల్లలతోటి మన ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది దాదాపు 5-6 years నుంచి 2018 నుంచి చేస్తున్నాము. ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్షాప్స్ సిటీలో చేస్తున్నాం. దీని ద్వారా ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000 గర్భిణీ స్త్రీలకి ఈ మ్యాటర్ అంతా తెలుసుకొని దాని యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసినా కానీ ఆ పిల్లలలో మార్పు అనేది మేము చాలా చూస్తున్నాం. దీంతో పాటు ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మా గ్రూప్ ద్వారా మేము వెళ్ళి టీం లాగా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. మోర్ దెన్ 10 డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వేల కొద్ది తల్లులు ఈ ఆలోచన మీద అవగాహన ఇస్తున్నాం అన్నట్టు. సో ఈ ఆపర్చునిటీ మాకు ఇస్తున్నారు లోకల్ చాలా మంది కలిసి, పెద్దవాళ్ళు కూడా కలిసి మాకు ఈ ప్రోగ్రామ్ కొరకు చాలా సపోర్ట్ చేసుకుంటా ముందరికి జరుగుతున్నాం అన్నట్టు. దీంతో సమాజమే మార్పు చేసుకుంటేందుకు ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. నమస్తే. వారి సహకారంతో మేడం అనుభవం మేడం గారు, మరి అదేవిధంగా కొడంగల్ శాఖ రామకృష్ణ సేవా సంఘం చంద్రశేఖర్ గారు, జయప్రదం చేయడానికి డాక్టర్ రవీంద్ర యాదవ్ గారు, ఇచ్చిన వారందరూ, గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు, తాత్విక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మా కొడంగల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే మా ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం, తల్లులు వారికి ఒక మంచి సలహా. అంటే రవీంద్ర యాదవ్ గారు ఎప్పుడూ ఐసిడిఎస్ వాళ్ళందరూ ఏది ఇచ్చినా డాక్టర్ గారు మంచిగా ఉండాలని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చేది వాళ్ళు. ఆరోగ్యానికి పాప బాగుండాలి, తల్లులు బాగుండాలని చెప్పేసి వారు మందులు ఇచ్చేది. మరి వారి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క రామకృష్ణ మఠం నుంచి తీసుకొని వచ్చి మంచిగా వారి యొక్క ఆలోచనలు, సమాజంలో ఈరోజు ఉన్న ఆలోచనలు, డిజిటల్ దాంట్లో ఉన్న ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు పుట్టగానే సెల్ ఫోన్లు పడుతూ ఉన్నారు. 2-3 సంవత్సరాలు వస్తే సెల్ ఫోన్. అటువంటి సమాజంలో ఈరోజు మీరు మన మహాభారతంలో అభిమానులకు ఎట్లా సందేశం ఇస్తే ఉందో అట్లా ఈరోజు మీరు మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని తల్లులకు మీరు, ఎందుకంటే ఇప్పటికీ కాలాతీతమై మేము చెప్పేదానికి మీరే ఇంకా చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు తప్పకుండా ఇంతకుముందు కూడా జరపాలని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా ఇక్కడ ఉన్న అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితము ఎక్కడ చూసినా కూడా మనకు నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండే. సిజరీన్స్ అనేది ఒక 10-20% ఉంటే 80% నార్మల్ డెలివరీస్ అవుతూ ఉండే. అది ప్రతి సంవత్సరం సిజరీన్ సెక్షన్స్ యొక్క రేటు పెరుగుతున్నది. దీనికి గాను మన ఈ ఆర్యజనని కానీ లేదంటే మన రామకృష్ణ సేవా సమితి నుంచే కానీ అందరం కలిసి డాక్టర్ల బృందంచే ధ్యానం కానీ యోగా కానీ నార్మల్ డెలివరీకి సూచనలు ఇవ్వడము, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పోషకాహార పదార్థాలు తీసుకోవాలి చెప్పడమే కాకుండా ఆ పోషకాహార పదార్థాలు ముఖ్యంగా ఐరన్ కంటెంట్ దేనిలో అయితే ఉంటుందో వాటిని న్యాచురల్గా తయారు చేసినటువంటి న్యూట్రిషియస్ కిట్, దానిలో 3 నుంచి ఒక 4-5 రకాల
బ్లడ్లు మనకు ఇవ్వడం జరిగింది. అవి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు మనం సూచనలు ఇవ్వడం జరిగింది. అటువంటివే మనం ఇంట్లో కూడా పూర్వకాలంలో అయితే మన నాన్నమ్మలు అమ్మమ్మలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్లో వాటిని మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళ జ్ఞాపకం చేసి ఇటువంటివి తయారు చేసుకొని వాళ్ళ ఆరోగ్యం మంచిగుండి లోపల బేబీ యొక్క వెయిట్ కూడా మనకు 3 kgs పైన ఉండాలి. 2.5 కంటే తక్కువగా ఉంటే పిల్లలకు చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ బేబీ వెయిట్, తల్లికి నార్మల్ డెలివరీ ఈ రెండుటి కూడా సమపాలెంలో కావడానికి ఈరోజు సూచనలు ప్రాక్టికల్గా థియరీగా రెండు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను మనకు డాక్టర్ అనుపమ రెడ్డి గారిని మనం చాలా అభినందించాలి, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ, రామకృష్ణ సేవా సమితి కానీ, అమ్మా నాన్న ఫౌండేషన్ వాళ్ళు కానీ, పత్రికా విలేకరులే కానీ, అంగన్వాడీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా 2-3 మనం వేరే మండలాల్లో కూడా చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. హైదరాబాదు నుండి వచ్చి ఆర్యజనని సంస్థ వారు స్థానిక రామకృష్ణ సేవా సమితి మరియు తాండూరు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సుమారుగా ఒక 600 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. అందులో సుమారుగా 300 మంది గర్భిణీ స్త్రీలు పాల్గొని రేపు భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైనటువంటి పుట్టబోయేటటువంటి పిల్లలను సమాజానికి అందించేటటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి వాళ్లకు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆరిజనని వాళ్ళు ఈరోజు కిట్లు ఇవ్వడం కాకుండా యోగాసనాలు ఏంటి, వాళ్లకు నెలవారీగా ఉన్నటువంటి 9 నెలలు వాళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు నియమ నిబంధనలు పాటిస్తే పుట్టబోయేటటువంటి బిడ్డ చాలా ఆరోగ్యవంతంగా అత్యధిక ఐక్యూతోన ఈ సమాజానికి ఒక సున్నితమైనటువంటి మనస్తత్వంతో పుడతాడు. మరి అటువంటి వాళ్ళు సమాజానికి అవసరము. ఈరోజు ఫోన్ల ప్రపంచంలో అత్యధిక టెక్నాలజీ ఉన్నప్పటికీ పిల్లలు చాలా సెన్సిటివ్ గా పుడుతున్నారు తప్ప వాళ్ళు సామాజికంగా ఉండేటటువంటి రుగ్మతలను ఎదుర్కొనే స్థాయిలో లేరు. కాబట్టి ఆ విధంగా వాళ్ళను పెంచి పోషించేటటువంటి విధానం తల్లి గర్భం నుండే ప్రారంభం కావాలని చెప్పి ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రతి తల్లికి, ప్రతి గర్భిణీ స్త్రీకి ఇటువంటి కార్యక్రమం ద్వారా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇటువంటి కిట్లు ఇవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డ రేపు సమాజము ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రవీందర్ యాదవ్ సారు ముందుండి ఈ కార్యక్రమం నడిపిస్తూ మరి మొలక ప్రతినిధి అయినటువంటి లేదా మన కేవీఎం వెంకన్న గారు తను భుజస్కంధాల మీనేసి ఒక 15 రోజుల నుండి కష్టపడతా ఉన్నాడు. మరి స్థానికంగా ఉండేటటువంటి రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన బాకారం చంద్రశేఖర్ గారు, గౌరారం గోపాల్ గారు, ఆనంద్ గారు, అదేవిధంగా దశరథ్ అన్న అయితే వీడికి 3 నెలల నుండి ఇక్కడ కొరకు ప్లాన్ చేస్తా ఉన్నాడు. మరి రవీందర్ యాదవ్ సారు మంచి మనసుతో ఇక్కడ ఉన్నటువంటి వృత్తి వైద్య వృత్తి కాబట్టి భవిష్యత్ తరంలో ఉండేటటువంటి పిల్లలందరూ ఆరోగ్యానికి మించినటువంటి ఆస్తి ఏది లేదు అనేటువంటిది ఈరోజు గర్భిణీ స్త్రీలకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఊర్లలోకి పోయి ఒకరికి 10 మంది చొప్పున ఒకవేళ చెప్పుకోగలిగితే రేపు పుట్టబోయేటటువంటి బిడ్డలు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. భయం అనేది మీకు మీ ద్వారా తెలుసుకుంటుంది. సో ఎప్పుడైనా కానీ గర్భం ముట్టుకున్నప్పుడు ప్రేమతోటి ముట్టుకోవాలి. నెక్స్ట్ 2వ త్రైమాసికంలో ఏం జరుగుతుంది ఇది అందరూ ఆశావాదకైతే అన్నీ క్లుప్తంగా తెలిసిపోతుంది కదా. సో 2వ త్రైమాసికంలో బేబీ పెరుగుదల వేగంగా జరుగుతుందన్నట్టు. వేగంగా జరుగుతుందంటే ఆ టైంలో బేబీ కికింగ్ కన్నడం స్టార్ట్ అవుతుందా లేదా అందరికీ 2వ త్రైమాసికం అవునామా కన్నడం వస్తుందా లేదా, ఉంటున్నారా లేదా, రైట్? యా. ఈ టైంలో ఒక స్పెషల్ స్కాన్ ఉంటుంది, అది టిఫా స్కాన్ అంటాం. అందరికి తెలుసా ఈ స్కాన్? ఇలా అంటే సరిపోతుంది, నాకు అర్థమైతే మీకు తెలుస్తున్నారు. సో టిఫా స్కాన్ తప్పకుండా 20 వారాలప్పుడు తప్పకుండా ప్రతి గర్భిణీ స్త్రీకి చెయ్యాలి మనం. ఎందుకంటే పైనుంచి కింది వరకు బిడ్డలో ఏమైనా జన్మలోపాలు ఉన్నాయా అని చూసుకుంటాం అన్నట్టు యాజ్ డాక్టర్స్.